హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగవేణి వ్లాగ్స్. సో ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయామన్నమాట. సో బ్యాక్ సైడ్ ఏది బోర్డు కనిపిస్తుంది కదా, మేమైతే త్రయంబకేశ్వర్ వచ్చాము. మేమైతే ప్రజెంట్ టిఫిన్ తినడానికి వచ్చాము. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్డే లేదు. వడాపావ్ అంటే ఇంక మిసిల్ పావ్ అంట, మిసిల్ హాస్టల్ తినలేము, అంత దారుణంగా ఉంటుంది. చూడాలి ఇంక ఇక్కడ ఫుడ్ ఎలాగ ఉంటుందో. పిల్లలు పాప మీరు కూడా వడాపావ్ అని చెప్పాం. వడాపావ్ అంటే ఇవ్వండి, ఇది ఇచ్చాడు. రెండు వేరే వేరేగా ఇచ్చారు. చూడాలి, ఇంకెక్కడ దొరకలేదు. ఆల్రెడీ ఫస్ట్ స్టాక్ దగ్గర ఆగాం, అక్కడ అసలు ఏమీ లేవు. చూడాలి ఇది ఎలాగ ఉంటుందో. వచ్చేసి ఇంకా లోపలికి అయితే నడుచుకొని వెళ్ళాలి. ఇంకా వెళ్తున్నాం. మేమైతే దగ్గరికి వచ్చేసాం, ఇంకా వెళ్తున్నాం. ఇదైతే ఇంకో జ్యోతిర్లింగ్ అనమాట. దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. పిల్లలైతే ఇంకో జ్యోతిర్లింగ్ అయితే ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఒకటి మిస్ అయిపోయాం, భీమశంకర్ జ్యోతిర్లింగ్, అది క్లోజ్ ఉండేది. బట్ ఇదైతే ఓపెన్ ఉంది. ఇది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మేము. త్రయంబకేశ్వర్ మందిర్ ఉత్తర్ మహాద్వార్. ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదిగోండి ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. సో మేమైతే ఇప్పుడు టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఎక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు చూడండి, అంత పెద్ద లైన్ ఉందో. బయోమెట్రిక్ తీసుకొని టికెట్స్ అయితే ఇస్తారంట. ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఉదయన్య. ఇదిగోండి మా పెద్దమ్మ ఉదయన్య ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి లైన్. సో మేమైతే ప్రెజెంట్ లైన్లో ఉన్నాం. టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాం. పర్ పర్సన్ 200 అంట. టికెట్స్ తీసుకోకపోతే 5 hours అంట, తీసుకుంటే 2 hours అంట. చూడాలి, ఇంకా దీనికి కూడా టికెట్స్ తీసుకోవడానికి కూడా లైనే పెద్దది ఉంది. ఇంకేటి ప్రతి మెంబర్ ఉండాలన్నమాట, అంటే బయోమెట్రిక్ తీసుకుంటారంట. చూడాలి ఎంత టైం పడుతుంది. ఇదిగోండి అన్ని బొట్లు పెట్టేస్తున్నారు పిల్లలకి. చూడండి చిన్న పాప పెట్టేస్తుంది. నువ్వు పెట్టుకోవా నువ్వు 90 వెళ్ళదు. టికెట్స్ అయితే తీసుకున్నాం. ఫోటోలతో సహా వచ్చాయి చూడండి. 6 టికెట్లు మావి 1200. అందరూ దీనిలో కూడా ఎవరి ఫోటో ఎలాగొచ్చిందని ఎత్తుక్కుంటున్నారు. సో ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాం. వీళ్ళిద్దరికి లేదు టికెట్ దా. అయితే మేము అక్కడ లైన్లో నిల్చున్నాం. పెద్ద లైన్ ఉండేది, మళ్ళీ అటు కాదు, అక్కడ ఇంకా కాదు, మళ్ళీ వేరే లైన్ అనుకొని మళ్ళీ తిరిగి అయితే వెళ్తున్నాం. క్లోజ్ అయ్యి ఇటు పంపించారు, ఇంక వెళ్తున్నాం. చూడండి ఫుల్ లైన్. ఇంకా ఎలా అవుతున్నాం. ఇవ్వండి టికెట్స్ ఇస్తున్నారు. టికెట్ ఇదిగోండి వస్తున్నారు. ఫుల్ జనాలు తోసేసుకుంటున్నారు అనమాట. అలాగుంది. ఎప్పుడవుద్దో దర్శనం తెలీదు. అక్కడ టిఫిన్ తీసుకున్న అది బాగాలేదు. పిల్లలకి ఇంకా పాలు పెట్టాలి. దారిలో లైన్ ఎంత ఉందో. ఇంకా లోపల రింగ్ 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 తిప్పేసి ఉన్నాయి. పరిగెడుతున్నారు జనాలు దర్శనంకి. చాలా వేడిగా ఉంది. ఎండలోనికి వస్తే వేడిగా ఉంది, నీళ్ళలోనికి వెళ్తే చాలా గాలి వస్తుంది, పర్లేదు. నమ శివాయ్, ఓం నమ శివాయ్ చెప్పు. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. గుడ్. వెళ్తూనే ఉన్నాం. మా వైభవ్ మా అమ్మమ్మ కోచ్ అంటున్నారు, ఎందుకంటే స్పీడ్గా వెళ్తున్నాం. అండ్ మా పొట్టిదయ్యం ఇక్కడ ఆడుకుంటుంది. లైన్ అయితే ఆపేశారు.
ఇగోటి ఇది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఎత్తమంటది పైకి. ఏమైంది, బాగుందా? మేమైతే ఇంకా లైన్ లోనే ఉన్నాము. మనం ఏ టైంకి వచ్చామో లైన్ లోకి 10కి లైన్ లో నిల్చున్నాం. ప్రజెంట్ టైం ఎంత అయింది? 11 అవుతుంది. 1 అవర్ అని లైన్ లో ఉన్నాము. ఇటువంటి పువ్వులు గుట్ట కూడా తీసుకున్నాం. ఏమి తోసుకోవచ్చు. చూడండి, మా బొడంకాయలు కూడా ఎక్కిపోయారు. చాలా లైన్ ఉంది చూడండి. 200 రూపీస్ టికెట్ ఎంత ఉంది. గైస్ ప్రెసెంట్ టైం అయితే 11:40 అవుతుంది. ఇంకా లైన్లో ఉన్నాం. జస్ట్ ఆ బ్యాక్ సైడ్ లైన్ నుంచి ఫ్రంట్కి అయితే వచ్చాము. మా పిల్లలు పాప ఆకలి కూడా అయిపోతున్నారు. నిద్ర వస్తుందా? త్రిషికమ్మకి నిద్ర వచ్చిందా? ఫ్లైంగ్ కిస్ ఇచ్చి, ఫ్లైంగ్ కిస్ అవ్వచ్చి, బూచి బూచి బూచి, కళ్ళు మూసి కళ్ళు మూసి కళ్ళు మూసి. అమ్మో స్టైల్ ఫోటో తీయాలా? నిద్ర వచ్చేస్తుంది పెద్ద పాపకి. వైభవ్, వదిన అందరం ఇంకా ఉన్నాము. ఇంకా 1 అవర్ పడుతుందో 2 అవర్స్ పడుతుందో తెలీదు, చూడాలి. బయటనైతే 2 అవర్స్ అని చెప్పారు. ఇంకా 20 మినిట్స్లో 2 అవర్స్ అయితే అయిపోతుంది. చిన్న పాప అయితే ఆడుకుంటుంది, అంత పేచి పెట్టట్లేదు. చూడండి పొట్టిదయ్యి. ఇదేమో పడుకుని పోయింది ఇంకా నిద్ర వచ్చేసి. అదేమో మా అత్తమ్మ బొట్టు చెరిపేస్తుంది. అది వద్దమ్మా, చెరపకూడదు. జోజు బొట్టు మొత్తం గోగు చెరిపేస్తుంది. సో మేమైతే వచ్చామన్నమాట ఇంకా దగ్గరికి. 3 అవర్స్ పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. ఇంకా అవ్వలేదు దర్శనం, ఇంకా లైన్లో ఉన్నాం. ఆ లోపలికి వెళ్తే దర్శనం అన్నమాట. ఈ బుడంకాయ మాత్రం చక్కగా ఆడుకుంటుంది. తన్వి కాలు కాలట్లే బావా పద. ఇంకా లోపలైతే వీడియో తీయనివ్వరు కాబట్టి ఇంక తీయలేము. సో ఫైనలీ 2వ జ్యోతిర్లింగం అయితే దర్శనం అయిపోయింది. సారీ 2వది కాదు, 12వ జ్యోతిర్లింగం అని మేము దర్శనం చేసుకున్నాం. 2వది అని చెప్తున్నా. బాగా అయిపోయింది. 3 అవర్స్ వెయిట్ చేశాక దర్శనం అయితే అయ్యింది. మా పొట్టిదే పడుకుని కూడా లెగిసిపోయింది. వీళ్ళు ఇంకా ఫొటోస్ దిగుతున్నారు.
జీ నమస్తే మంచి బుద్ధి కాలు నమస్తే చెయ్యి తలకు పెట్టుకో నువ్వు మొక్క అమ్మా అయితే మా లంచ్ అన్నమాట ఫైనల్ ఒక దగ్గర కొంతలో కొంతనే బాగా దొరికింది. ఎలాగుంది ఫుడ్? ఫస్ట్ అయితే వచ్చిన వెంటనే ప్లెయిన్ రైస్ తీసుకొని ఇక్కడ ఫుడ్ అంతా ఎంతే మరేం చేయలేం. ఫస్ట్ అయితే పిల్లలకి ఫుడ్ పెట్టేశాను, ప్లెయిన్ రైస్ తీసుకొని. తర్వాత మా ఫుడ్ అయితే వచ్చింది, ఎలా ఉంది ఇంక తినేద్దాం లేట్ చేయకన్నా. ఆల్రెడీ 3 అయిపోతుంది. Please do like, share, comment, and subscribe to my channel Sangavianil Vlog.